వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు బాయిలోన బల్లిపల్లికి ఒక చరణం పాడతారా మంచిగా? బాయిలోనే బల్లి బలికే బండతారం శిలలోదిలే బాయిలోనే ఆమె బాయ్ బాయ్ అంటుంది, నేను అంటాను బాయ్ బాయ్ బాయ్. నన్ను చూసేది పాడబాడండి. తిరుపోలు మరుపోలు సిల్లుడలికంగా నువ్వు ఉండు రోజాను తిరుపోలు మీన రమేష్ మీన గదే పాట వన్నా పెళ్లి శుభం పాట నీ విన గదే అదే పాడబాడి. డబ్బులు ఎందుకు ఇచ్చారు ఈ సాంగ్ కి? ఈ డబ్బులు అడగద్దు ఇప్పుడు. కానీ ఇప్పుడు మీ పల్లెటూరులో మంచిగా ఫేమస్ అయ్యాగా మీరు, పిల్లలందరూ వాళ్ళు బల్లి బల్లి అని పిలుస్తారు సార్ నన్ను, వాళ్ళు బల్లి బల్లి అని పిలుస్తారు సార్ నన్ను. చిరంజీవి గారు ఆయన సినిమాలలో పాటలు ఏమైనా గుర్తున్నాయా? మాతి లేదు ఇక. ఏదైనా ఒకటి. మళ్ళీ మళ్ళీ ఇటు రాని రోజు ఏదో అడగాలని ఎంతో చెప్పాలని జరిగే ఆరాటంలో ఎన్నిలిని. ఇది చిరంజీవి గారి పాటే మరి అది నేను అనుకోకుండా హాయ్ తిరుపతి. హాయ్ అన్న. పెద్ద కొడుక చిన్న చిన్న ఆయన, అందుకని అంత ప్రేమ. పెద్ద అయినా కూడా పెద్ద ఆయన ఇంటికాడ వాళ్ళ బాపుని చూసుకుంటాడు, చిన్న ఆయన ఈడ నన్ను చూసుకుంటాడు. మీ డేట్స్ చూసుకుంటున్నాడు ఇప్పుడు. చిన్న కోళ్ళ కూడా మంచిదేనా? చిన్న కోడలు మంచిదే, బిత్తిరి సత్తూరు బిత్తిరి సత్తూరు. నాగవ్వ ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? నాకు ఇంకా పినిచిన అత్తలే సార్. ఎంతైంది ఆ సాంగ్ మొత్తం? లక్షల పైన అయి ఉండొచ్చు. మంగ్లీ గారి డాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. నాకు తెలిసి తను సినిమాల్లోకి వచ్చి ఉంటే ఇంకొక సాయి పల్లవి అయ్యేది అనిపించింది ఆ ఒక్క సాంగ్ చూసి నాకు. మీనింగ్ ఏంటంటే బల్లి పలికితే శుభం అంటారు కదా, తవ్వుకుంటా పోతా అంటే ఆ బల్లి పలికిన పలుకులకు అదృష్టవశాత్తు ఏంటంటే ఆ బంగారు శిలలు అనేటివి బయటపడ్డాయి. ఇన్స్టాగ్రామ్ లో ట్రోల్ అవుతుందన్న మన సాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రోల్ చేసే వాళ్ళందరికీ ఏంటంటే నిజాలు ఏంటో, ఈ సాంగ్ అనేది మనది, నా సాంగ్, మా అమ్మ సాంగ్, మా అమ్మకు వాళ్ళ నాన్న ఇచ్చిన సాంగ్. ఇన్ని రోజులకు మా బల్లి అనేది గట్టిగా పలికింది, ప్రపంచం మొత్తం వినేటట్టు పలికింది. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు బాయిలోన బల్లిపల్లికే బాయిలోన బల్లిపల్లికే. ఎస్, మన నాగవ్వ ఉన్నారనమాట. నాగవ్వతో చాలా చాలా విశేషాలు, చాలా మంది అడిగారు నాగవ్వ ఇంటర్వ్యూ చేయమని. అండ్ నాగవ్వ కూడా చాలా మంది ఇంటర్వ్యూ అడిగినా కానీ నేను మా రోషన్ అయితే ఇస్తాను అని చెప్పారంట. నాగవ్వ మాటల్లోనే. అమ్మ నమస్తే. నమస్తే అయ్యా. నాకు చూస్తుంటారా? చూస్తుంటాను. సో ఎందుకు నాతోనే ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నారంట? ఇక ఇందరు అడిగింది కానీ అందరితో ఎందుకు, ఒకరితో చేయాలి అని చెప్తాను. అంతేనా? సో ఫస్ట్ ఎలా అనిపిస్తుందమ్మా? ఎంత మంచి రెస్పాన్స్ వచ్చింది, కొన్ని కోట్ల మంది ఆ సాంగ్ చూసి మిమ్మల్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా మంచిగా డాన్స్ చేస్తున్నారు. చిన్న పిల్లలైనే ముసలోళ్ళైనే బాగా అది చేస్తాను. కానీ అది ఇక సారు అది అనుకోనట్టు పాట అది చేసి 2 సంవత్సరాలు అవుతుంది. దాన్ని సినిమాలకే అని అనుకొని ఆయనతో చేసినాం. మా బాపు కళాకారుడు. అయితే బాపు చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు నాకేం తెలుసు, అవన్నీ పట్టించుకో మనకు వచ్చున్నాయి. అయితే బాయిల నాటి పెద్దలు బాయిల బంగారాలు ఏంటి మా ఊళ్ళే, మా పుట్టిన ఊళ్ళే గడీలు ఉన్నాయి. మంచి పెద్ద పెద్ద ధనాత్తులు పటేన్లు అయినాయి, దొరలు అయినాయి. ఇక దాన్ని దొంగల భయానికి భూములల్లో వాతి పెట్టుకుండు, బాయిలల్లో పెట్టుకుండు. అది అట్లా జరిగిందట. మా బాప ఒక్కనాడు ఆ మాట అయితే మావ ఒక పాట పాడింది, బాయిలోనే బల్లి వలికి అని. అంతే. అయితే ఆ పాట బల్లి వలికితే ఏమవుతుంది బల్లి వలికితే అంటే మా బాప ఒక్కనాడు అన్నాడు, బల్లి వలికితే శుభం అవుతుంది బిడ్డ అని అన్నాడు. అయితే శుభం అంటే ఇక తోడంగి బాగేండ్లకు తీసే వరకల్లా ఈ దోడిన కొద్దిగా బల్లి చిట్ట అననే బట్టి
ఇక చిట చిట అన్న వాళ్ళే అన్న బండసారం శీలలో వెళ్తాయి. బాయిలోనే బల్లి బలికే బాయిలోనే బల్లి బలికే బండసారం శీలలో వదిలే బాయిలోనే ఓకే. ఇట్లా అవుతుంది. ఆ, ఇట్లా అయితే దాన్ని ఇక మేము ఒక్కనాడు మంగిలి వారకు అంతకన్నా ముందుగా ఒక్కటి రేణుకా ఎల్లమ్మ పాట వేసినాం మా ఊళ్ళోనే. కొంచెం బోలే అంటే పోయేంత మందం పోయినాయి కానీ ఇక దీనంత దేవుళ్ళ కొద్దిగా తక్కువ. ఉమ్, ఇక బాయి కాడి బొడ్డమ్మ అన్నది కూడా మనే వాడినాం. ఇక ఆనాడు మైక్ టూర్లకు సూటుకొని వచ్చి నాగవ్వ రాయ అంటే ఇక పేరిచ్చే మందంగా అనిపించినాం. ఉమ్. ఈ పాటకు 2 సంవత్సరాలకు మొన్న చేసినాం. మాకు కూడా ఛానల్ ఉన్నది కానీ అంతవరకు దాకా పాటలు మా అన్నలో కూడా బాగానే వాడినాం. ఓకే. ఆ, ఉమ్. వాడినాం కానీ ఇక అంతకు ముందుగాలు తిరుపతి రెడ్డి అని నా కొడుకు మీదే నేనే వాడుకున్నా ఓ, మా ఏం ఛానల్లో పాట. ఏం పాడారమ్మా? ఏసీకి ఎండల్ల ఎలబండ్లు గట్టంగా ఏసీకి ఎండల్ల ఎలబండ్లు గట్టంగా ఎవ్వరనుకుంటేనే నా తిరుపతి రెడ్డి ఎవ్వాలనుకుంటేనే నా తిరుపతి రెడ్డి ఎయిరయ్యరని కాదు లేమన్నా గాని ఎయిరయ్యరని కాదు లేమన్నా గాని మనసే లేదన్నాడే నా తిరుపతి రెడ్డి మోదే లేదన్నాడే నా తిరుపతి రెడ్డి. ఓ, అయితే ఫస్ట్లా పెద్ద అయిన నీ తీరునే ఉంటారు. 2 కొడుకులు నాకు బిడ్డలు లేరు. అయితే అమ్మను మనమ్మ పట్టినంత ఫంక్షన్లకు అటు ఇటు వడ్డింపటానికి తీసుకుపోతారు కదా. అమ్మతోని ఒకసారి వాడిస్తాము తమ్మ ఊరికి మా అందితోని పైసలు ఇచ్చి పాడిచ్చుడు అయితే అని అంటే భయపడుతుందో ఏమో అని ఒకనాడు వాడిచ్చాను. ఇక ఏం కాదు అని పాడిచ్చాను. ఇక అట్నే కొంచెం భయం తెలిపోయినట్టు. ఎన్ని సంవత్సరాల నుంచి పాడుతున్నారమ్మా పాటలు మీరు? తెలంగాణ నేను పాటలు చిన్నప్పటి నుంచే నాకు పాటలు వచ్చు. వచ్చా? ఆ, చిన్నప్పటి నుంచే వచ్చు. చిన్నప్పటి నుంచే వాడదాం కానీ నేను నడవంతరం ఒకరి పాటను తీసుకోను ఒక్కడిని కామెడీ కొట్టి పాడేదాన్ని కాదు. Okay. మనకు భగవంతుడు సరస్వతి తల్లి మనకు అది ఎట్లా లభిందో ఆ. అదంతా దేవుని దయ. ఏ స్కూల్కి వెళ్ళలేదు, ఎవరి దగ్గర నేర్చుకోలేదు? లేదు బాలచిత్త వాటినే పేరు మందం వస్తుంది. ఇక అప్పటికి ఇంత తెలివి లేదు. ఆ, మా 4 అన్నలు నేను ఒక్కదాన్ని. ఓకే. 4 తోడ అన్ని తెలంగాణ పాటలన్నీ పాడతారు ఆ. చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళారమ్మా అసలు మీరు? వెళ్ళిన బాలచిత్త వాటినే కానీ ఏం చదువుకున్నారు? బాలచిత్త 1వ తరగతి 1వ తరగతి చదువుకున్నారు. ఆ, పోలేదు. ఇంకా పోలే. ఇక అప్పుడు గంత కాదు మా అన్నలు బాగా గారినందు చూసిండ్రు. ఉమ్. వాళ్ళు బొంబాయిలు అటు ఇటు పోయచ్చు. ఇట్లా ఇక బాగా ఒక్కసారి సారు కొట్టినందుకే తోలలేదు. ఉమ్. మేడం కొట్టింది. సో ఏదైనా ఒక పాట వింటే అది బాగా మీరు మైండ్ లో అనుకొని పాడేస్తారు. పాట నేర్చుకోవడం పెద్ద విషయం కాదు మీకు. విషయం కాదు ఇక. అంటే ఇక ఒకటి ఒక్కొక్కసారి మతి మరుపు మళ్ళీ అప్పటిదప్పుడు ఎటు తయారు చేస్తా. ఆ. మనిషి తప్పటిదప్పుడు ఆయన కాయగట్టుడు ఓ. అట్లా ఉంటది. ఓకే. కానీ చెప్పని నేను మర్చిపోతా. ఆ. ఇక అందుకే ఇక ఇప్పుడు నన్ను చూసేదేనా పాట పాడండి. తిరుపోలు మరుపోలు సిల్లుడలికంగా తిరుపోలు మరుపోలు సిల్లుడలికంగా నువ్వు ఉండు రోచాను తిరుపోలు మీనా మీ అత్త లేసేటి నీ పైడి సాసా మీ అత్త లేసేటి నీ పైడి సాసా నువ్వు ఉండు రోచాను తిరుపోలు మీనా. రమేష్ విన గదే పాట వన్నా ఆ. పెళ్లి శుభం పాట నీ విన గదే అదే పాడు. కాదమ్మా, నిజంగా కొంతమంది తెలంగాణ ఫోక్ సింగర్స్ చూస్తున్నప్పుడు అనిపిస్తుంటది మట్టిలో మాణిక్యాలు చాలా మంది ఉన్నారు, వీళ్ళని అప్పుడప్పుడు తవ్వి తీస్తున్నారు మన వాళ్ళు. ఇప్పుడు అప్పుడు ఒక ఆమె ఆంధ్ర నుంచి బేబీ అని ఒక ఆమె వచ్చింది, మీరు వినే ఉంటారు. తర్వాత కనకవ్వ, కనకవ్వ కన్నా ముందే కానీ మనం అంతా ముందు తర్వాత నాగవ్వ తీయలేదు నన్ను ఆడికైనా కానీ పాపం. నేను గానిత టీవీలో ప్రోగ్రామ్ చేసింది. చేస్తే నన్ను ఒక్క 3 పాటలకు ఏమో ఇవాళ్ళకు కొంచెం పడసలు వేరే ఉంటది కదా. నన్ను హెల్మెట్ చేసిండ్రు. ఇక కాసర్ల సామన్న మన ఆయనే ఇక వాళ్ళు శరణార్జున్ అన్న నాగవ్వ నీకెందుకే బాధ అని మేము ఉన్నాం నీకెందుకు అని వాళ్ళు ఓదార్చండి. నీకు మేము ఉన్నాం ఎందుకని ఎంతటికైనా కానీ అని కాసర్ల సామన్న మంగిలి గారికి ఫోన్ నంబర్ ఇచ్చి అబ్బాయిది ఈయన నయం పడి తిరుగుతాడు, పెద్ద ఆయన ఇంటికాడ చూసుకుంటాడు. మా ఆయన కూడా మంచి పొమ్మని తోలుతాడు. నేను ఇంకా పాటలకే ఇవ్వకపోతే నీకు నువ్వు రానొల్లాసంటిది బిళ్ళ అది చేస్తారు, నువ్వు గట్నే మూలకుంటావు ఎప్పుడు అని అంటే వచ్చినా రాకుండా ఇక దేవుని కళ మన కళ కాదు ఇక్కడ దాకా వస్తామని మనం వదించుకోలేదు.
అయితే నాగవనికి ఎందుకని ఆ మంగిలి గారికి ఫోన్ ఇచ్చిన వాళ్ళే ఇక తిరుపతికి ఫోన్ చేసిన కొడుకు చిన్నయ్యనకు. ఈ చిన్నయ్యనకు ఫోన్ చేసిన వాళ్ళే గిట్లా అమ్మని తీసుకురమ్మన్న వాళ్ళే ఆయనతో తీసుకొచ్చాను. తీసుకొస్తే ఒక్కటి కాదు ఇక 2, 3 ఇక అయినా కానీ వాళ్ళు కూడా మనలో దామ్ సార్ కానీ మంగిలి గారు కానీ ఇప్పుడు మన తెలంగాణ వాళ్ళు కూడా నన్ను రమ్మ అని కూడా వినలేదు. అవునా? ఒక ముచ్చట ఇప్పుడు వీళ్ళు అందరు ఉన్నారు. ఇప్పుడు ఆమె ఒకరు వేరే కాడ పోయి బతుకుదాం తెల్లాగా బతికితే వాళ్ళు గిట్ల ఎట్లా బతికిందని మనం అనత్తదా? అది దేవుడు ఎత్తుకోవాలి. నిజం అద్దా అంతే. అయితే ఇక ఆమె నన్ను పిలిచి మంచిగా ఆ పాటకి ఈ పాటకు ఆయనతో చేసింది. ఇక మనకు గదే సాలు ఇక మనకు ప్రేమ చూసినప్పుడు అని. కానీ మంచిగా చూసుకున్నారు దామ్ సారును ఈ మంగిలి గారు. నాకు బిడ్డల పాపలు లేనందుకైతే వాళ్ళు దామ్ సార్ కూడా నాగవని మంచిగా వేయండు. ఆమె చేసినట్టే చూడాలను అట్లా చేసిండ్రు. కానీ నేను డబ్బింగ్ కొట్టే పాటలు నాకు రావు. అప్పటిదప్పుడే టూన్ తయారు చేసి అప్పటిదప్పుడే మనిషిన వాడతా. కానీ ఒకరిది మనకు కావాలని ఆ దేవుడు పెట్టలేదు. ఇప్పటికైతే ఇక ఏమో చెప్పలేము. ఎక్కడి నుంచి వచ్చిందమ్మా ఇంత టాలెంట్? అప్పటికప్పుడే ట్యూన్ కట్టడం ఏమో సారు ఆ దేవుడికి ఎట్లా రప్పించిండో తెలియదు. మనిషిని చూసినా వచ్చేస్తది ట్యూన్. మనిషిని చూస్తేనే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇట్లా ఓలి పండుగ కావును పండుగ అప్పటిదప్పుడు 100 అని మా చిన్న వాళ్ళు అల్లు అంటారు. అప్పటిదప్పుడు వాళ్ళు అయిన వాడితే ఇక నాగా వచ్చిందంటే అంతే అంటారు. అంటారు. సో మంగ్లీ ఫస్ట్ మీ పాట వినగానే షాక్ అయ్యారా? మీరు కూడా ఫస్ట్ అప్పుడే కదా చూడటం? అయినా మంచిగా రెస్ట్ మీద ఇచ్చుడు మంచిగా అలంకునుడు బిగితే నేను ఏమనుకుంటారో మరి మనం అంతలే ఉండాలి బాగా మీద పడ్డట్టు చేయద్దు అని మంచిగా చూసుకున్నాం. కానీ పాట అంతా మీరు పాడితే బాగుంటుందని చాలా మంది కామెంట్స్ చేశారు కింద. చూసారా? మీ అబ్బాయి ఏమన్నా చూపించారా? అబ్బాయిలు పెట్టిండ్రు చూసిండ్రు. కానీ ఇక ఆమె లేనిది మనం ఇక ఈ ప్రపంచానికి కూడా అత్తయ్య నాకు అత్తయ్య కానీ మాకు ఒక 10 మంది అని తెలుసు కావచ్చు. ఇప్పుడు ప్రపంచం మీద అయితే తెలియదు కదా. ఇప్పుడు ఆమె ఏబట్టే అంటే పాట అంతా నాదే కావాలి. ఇక అవి గుత్తులు గున్నాలు అన్నవి అవి రాసుకున్నారు. ఇక రాసుకొని ఇప్పుడు ఆమెతోనే మనం ఇప్పుడు బయటకు వచ్చినట్టు ఒక విషయం. అయ్యో ఇప్పుడు మనకు మనమే పెద్దమైనాము అని అనుకోవద్దు. ఎవరో ఒకరు సాయం మీ సొంటలు సాయం చేస్తే ఇప్పుడు మీరు గిడికి రాని నాగవ అంటేనే అత్తి అంటే మీరు లేనిది నేను ఎక్కడికి వెళ్ళి అత్తనా? నాకు అంత తెలివి ఉన్నా అన్ని తెలివి. కానీ ఆ పాట అంతా మీకు వచ్చా నాగవ్వ? బాయిలోనే బల్లి వాళ్ళకి అంటే ఒక చరణం పాడతారా మంచిగా? బాయిలోనే బల్లి వెలికే బండసారం శిలలోదిలే బాయిలోనే బాదరుల బలలంతా వచ్చి సాలాడంగో బాదరుల అడకట్టు ఆడోళ్ళంతా తుడమెచ్చే సంబూరాలో వడకట్టు బాదరుల బలలంతా వచ్చి సాలాడంగో బాదరుల. ఒకసారిగా మళ్ళీ బాయిలోనే ఆమె బాయ్ అంటది. బాయిలోనే నేను అంటా బాయ్ అని ఆమె అంటది. కానీ అసలుకి ఎంతమ్మా ఒక రోజులో అనుకున్నారు ఇదంతా? మీరు ఈ సాంగ్ అంతా ఎన్ని రోజులు పట్టింది మీకు? 3 రోజులు పట్టింది. మీకు మీరే ట్యూన్ కట్టేసుకున్నారు? నాకు నేనే కట్టేసుకున్నా. ఇక ఆమె రాపించుకున్నా. సో ఎర్రన్ని మా అన్న చేతికి 7,000 జోడు ఉంగురాలంటే అవి మా అన్నల మీద వాడేది. ఇక ఈ చరణం ఆమె వాడుతుంది. ఇక నాకు వచ్చే మేలు వచ్చిన నాకు ఇచ్చింది. డబ్బులు ఎందుకు ఇచ్చారు ఈ సాంగ్ కి? ఇక డబ్బులు అడగద్దు ఇప్పుడు. డబ్బులు అడిగే వరకల్లా ఆయన పాపం వేరే ఉంటది కదా. మంచిగా ఇచ్చారా? మంచిగా ఇచ్చింది. కానీ ఎన్ని మిలియన్లు పోయిందో తెలుసా అమ్మా సాంగ్ మీకు? మీ పిల్లలు చెప్తారు? పిల్లలు చెప్తారు, అందరూ చెప్తారు. ఎడ చూసినా కానీ నన్ను బాయ్ అని బస్ స్టాండ్ లో పోటీ అయితే ఎవరి పోరగాన్లు ఆడోళ్ళు పిల్లగాండ్లు నవ్వుకుంటా పోయిన వాళ్ళు అరే గీయంగా పోరగాని నన్ను చూసి ఎందుకు నవ్వుతారు అంటే నువ్వు వెరికే నాకు అనుకుంటా. నేను కాదని నేను అన్నా కానీ మొన్న జిబిల్ బస్ స్టాండ్ వచ్చిండ్రు
కాలేజీ పిల్లలంతా వచ్చి ముసురుకొని తీసి ఆ, అందరూ వచ్చి ముసురుకొని ఫోటోలు దిగినరా? ఫోటోలు దిగుతాను. సంతోషం అనిపించిందా? ఆ? సంతోషం. మీలాంటి వాళ్ళు రావాలి అప్పుడప్పుడు బయటికి. ఎప్పుడు ఈ సినిమా పాటలు విని విని బోర్ కొట్టేస్తుంది నాకవ్వా. అప్పుడప్పుడు ఇలాంటి మంచి పాటలు అసలు మీరు ఇప్పుడు రికార్డింగ్ లో ఎలా పాడారో అలానే ఉంది మీ వాయిస్. దేవుడిచ్చిన గొప్ప వరం. ఇక వరమే సార్. ఇక కానీ ఈ సాంగ్ తర్వాత, ఈ ఇంటర్వ్యూ తర్వాత చాలా మంది డైరెక్టర్లు మీకు కాల్ చేస్తారు చూడండి. సార్ మంచి మంచి ఫోక్ సాంగ్స్ మీతో పాడించుకుంటారు. ఆ? ఇక బాగానే మంది రమ్మన్నారు కానీ సార్ ఇక పోలేదు ఇంటర్వ్యూకి కూడా. ఇక మన సుమన్ టీవీకి వస్తామని మీతోనే కలుస్తామని మా అబ్బాయి ఉండి ఇక అన్నతోనే కలవాలని. కానీ ఇప్పటికి 7 కోట్ల మంది చూశారు. ఈ 7 కోట్లు చూసిండు బతకని చల్లగా బతికితే జనానికి మనం ఏం చెప్తాం. ఏం పని చేస్తుంటారు నాగవ్వ మీరు? మాకు వ్యవసాయం ఉన్నది సార్. మాది గుల్లకోట జిల్లా, జైతార జిల్లా, గుల్లకోట గ్రామం, ఎడపల్లి మండలం. జైతార పక్కకే. ఓకే. పొలం పని చేసుకుంటా కూడా పాటలు పాడుతూ ఉంటారు బాగా. ఇలా తను పొద్దున దాకా కొరితే బతుకుతాను నేను. తలకాయ గీతా చెప్పి మాట్లాడుతానే తలకాయ వస్తుంది. పొద్దు ముందట అయితే నువ్వు చేసేది కథ గాడికే తెస్తావు అంటారు. పొద్దు ముందట పాట పాడితే వాళ్ళకి వేయనట్టు అనిపిస్తే చేయనట్టు అనిపి, లేకపోతే జోరెండ కన్నా మొదలు పెడతా. అవునా? అవ్వలు ఉండని, అదే నెలలు ఉండని, ఎవలని ఉండని, వాళ్ళ విన్నే వాడతా. ఏమున్నాయి? గేదెలు కూడా ఉన్నాయా? లేవు సారు. నిరుడిల్లు కట్టిన వాళ్ళు అమ్మిన ఉన్నాయి. ఉరుకుడు పందెం లాగలు ఉండే 2 ఏళ్ళ కోళ్ళగలు. ఓకే. పొలం ఒక్కటి వెళ్తున్నారు ఇప్పుడు మీరు. ఏం పండిస్తారు? వడ్లే. కూరగాయ ఇంటి మందం బాగా పడితే అమ్ముతా. చిన్న ఊరమ్మా పెద్ద ఊరా మీది? ఇక మామూలుగా ఉంటది, మంచిగానే ఉంటది ఊరు. మంచిగానే ఉంటది. ఎవరు ఎమ్మెల్యే మీకు? మాకు కొప్పులీశ్వరి. కొప్పులీశ్వర్ గారా? నా కొడుకు జాని దోస్తు, పెద్ద కొడుకు. అవునా? బాగా. ఓకే. కొప్పులీశ్వరే మాకు జాని. ఓకే. మాకు ఏ కార్యం చేసినా, ఏ లగ్గం చేసినా ఆయన చేతిలో వెనకెళ్ళి ఫస్ట్. ఓకే. మీ ఇంటి ఆయన పేరేంటమ్మా? భూమయ్య. భూమయ్య. భూమారెడ్డియా? భూమయ్యే. భూమయ్య. మరి కొడుకు పేరు తిరుపతి రెడ్డి అన్నారు? తిరుపతి రెడ్డి అని పిలుస్తారు. భూమయ్య అని అంటారు కానీ తిరుపతి రెడ్డి అంటారు. మల్లేసు మా పెద్ద ఆయన పేరు మల్లేష్. కొప్పలేశ్వరికి బాగా దగ్గర. ఓకే. బాగా నమ్మకం. ఈ పాట విన్నారంట? గంటలు ముగలు అన్నప్పుడే నాగవని పాట పాడమందామని మన మీటింగ్ వచ్చిండ్రు. అక్కడ ధర్మపురిలో సన్మానం చేసిండ్రు. సన్మానం చేసిండ్రు. మంచిగా మాట్లాడతాడు, మంచివాడు కొప్పలేశ్వరు. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేపటికి ఆదోడు వాళ్ళ టీఆర్ఎస్ ఎత్తుకున్నది. వాళ్ళ కొడుకు ఇక మేము అంటున్నారా అని కూడా మాకేది ఇల్లు చేతి గుర్తు. ఏ పార్టీ అయితే మీకేంది? నాకేంది ఏ పార్టీ అయినా మనం చేసుకోక తప్పదు. తప్పది. ఎందుకంటే ప్రేమ. ఏ పార్టీ వచ్చినా ఎవరేం చేసేది లేదు. ఎవరికి వాళ్ళే. ఎందుకంటే కొద్దిగా ఇప్పుడు నువ్వు వెంబడేసుకొని తిరిగితే అది వేరే అంటారు. ఆ పార్టీ నువ్వు వెంబడేసుకొని తిరిగితే ఇంకో పార్టీ అంటారు. ఈ పాటలు కూడా పాడతారమ్మా నాగవ్వ మీరు? పాడతారు కానీ అంటే హెచ్చరికం అయిపోతుంది కదా. అందుకే ఎందరో పిలిచారు కానీ అద్దు నువ్వు ఓడిపోయినా కదూడు అట్లా టీఆర్ఎస్కే వాడింది అంటారు. నేను ఓడిపోయినా కానీ అదోడు చేతి గుర్తులు అంటారు. మనకెందుకు అవి పచ్చాలు. శుభ్రంగా ఇట్లాంటివి పాడుకుంటే ఏ గోల్ ఉండదు మనకి. ఏ గోల్ ఉండదు. అట్లా అయిందంటే అందరూ నాగావతోని పాడిస్తామని వాళ్ళ కార్యకర్తలు అందరూ మా అందరూ అన్నగాని ఇక రాబోయే కాలంలో అయిన పరిస్థితి ఎట్లుంటుందో కూడా వాళ్ళకు ఇస్పరిమిన వాడుకున్నారు. అంటే మరి ఎందుకు ముందటేసుడు అంతేలే, పాడకోకుంది నయం కదా. అంతే. మంచి పని చేసిండ్రు, మంచి పని చేసిండ్రు. ఎటు వాడనా మిగతా వాళ్ళు అయితే డబ్బులు వస్తాయి కదా, ఏ పార్టీ అయితే మాకెందుకు లేని పాడేస్తారు. వేరేటి ఏం మనకు డబ్బులు వాసించాం సార్. ఇప్పటికైతే దేవుంది ఎవరన్నా ఇకేమో చెప్పలేము. మన కష్టం చేసుకుని మనం బతుకుతాం. ఇప్పటికైతే వీడికి 3 సంవత్సరాలే. అంత ప్రేమకి ఇక ఈ కాడికి వెళ్ళి చెప్పలేము. ఇక ఇప్పుడు మా ఊళ్ళో ఏమంటారు, ఎంత డబ్బు వస్తుందో నాకు పోతాను. ఓ మళ్ళీ ఇది స్టార్ట్ అయిందా? పల్లెల్లో ఎట్లుంటారు అట్లుంటారు. సిటీలో ఏది ఉండదు. నీకు నువ్వే నాకు నేనే. కానీ ఇప్పుడు మీ పల్లెటూరులో మంచిగా ఫేమస్ అయ్యాగా నువ్వు. ఫేమస్ అయ్యా. పిల్లలందరూ
పిల్లలందరూ చుట్టుపక్కల వాళ్ళు బల్లి బల్లి అని పిలుస్తారు సార్ నన్ను. ప్రతి ఒక్కరు బల్లి 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 మీ బల్లి ఎటు పోయింది, నా కొడుకుని గట్టినే అడుగుతారు, కోడళ్ళు గట్టినే, మా ఆయనని గట్టినే అడుగుతారు. బల్లి ఎటు పోయింది, బల్లి బల్లి అక్కడికి అయిందా మళ్ళా అంటారు. ఇక మొన్న ఊళ్ళోకి పోతే బల్లి ఎప్పుడు వచ్చిన బల్లి ఎందుకు ఊరికే బల్లి బల్లి అని అంటారు. బంగారం వాసం అంటే నాగదేవుని పేరుండగా బల్లి బల్లి అంటే అది కూడా నీకు శుభమే కదా అంటే ఇక అవుతామని అనుకోండి అప్పుడే. కానీ ఇప్పుడు మీరేమో 1వ తరగతి చదువుకున్నారు నాగవ్వ, మీకు రాయటం రాదు, చదవటం రాదు, వినటం ఒకటి వచ్చు, పాటలు ఎలా పాడాలి అని. ఇప్పుడు కొంతమంది పాటలు సింగర్స్ పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పాటలు నేర్చుకున్నారా మీరు చిన్నప్పుడు కానీ, లేకపోతే ఇప్పుడు టోన్లు చెప్తే ఆయన రాస్తాడు. సుశీలమ్మ, ఎల్లారీశ్వరి అమ్మ తెలుసా వాళ్ళు? తెలివై నాకు మాకు తెలియ, నాకు తెలియాయి. అసలు వాళ్ళు పాటలు పాడే వాళ్ళు తెలుసా మీకు? పేర్లు గమనించలేదు అన్నట్టు, నేను పాడినరు చూసిండ్రు కావచ్చు కానీ మనకు ఇట్లా ఇప్పుడేమో అందరిని చూసిన కొద్దిగా పరిచయాలు తెలివి పెరిగిపోయి అప్పుడు ఏమో ఇక అన్నట్టు పోతుంది. అట్లా తెలియనప్పుడు ఎట్టుంటది. పాటలు పాడే వాళ్ళు ఎవరు తెలుసు అసలుకి? అంటే మీరు కలవపోయినా కానీ పేర్లు వింటారు కదా మీరు. పాతోళ్ళు నేను పాతోళ్ళ లేడీస్ ఎక్కువ పోదు. చిరంజీవి గారి, సుమని ఇక ఇట్లంటే గానికనే బాగా ఆడలు పుట్టిందంటారు అందరు. ఇప్పుడు మనవరాల కన్నా మనవన్నీ ఎక్కువ ఎత్తుకుంటది, ఏమైనా దానికే పట్టింపు ఉంటది, నన్ను ప్రేమించదు అంటది మనవరాలు. ఓకే. ఎక్కువ ఇక మనం పాటించపోదు. హీరోల పేర్లు తెలుసా మీకు ఇప్పుడున్న వాళ్ళు? చిరంజీవి గారు తెలుసు. ఆయన పాటలన్నీ వింటారా? వింటాం కానీ ఇప్పుడు ఇక ఈయన ఎవరు వింటలేను. ఎవరు ఇంట్లో ఇప్పుడు? ఇక నేను ఎందుకు వింటాను, ఇక ఎప్పుడన్నా అత్తే వార్తలు చూస్తా, లేకపోతే లేదు. వార్తలు అన్నాం సినిమా ఇక ఈయన బాగా ఇక బంద్ అయ్యి సినిమా అంతకుముందు సినిమా అనే వరకల్లా మా పోదు చూస్తాం కానీ ఇప్పుడు సినిమాలో ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు లేదు. పాత సినిమాలు కూడా చూడరు? నాకు సినిమాలు అంటేనే ఇంట్రెస్ట్ లేదు. ఒక చిరంజీవి సినిమా ఫస్ట్ లో వచ్చినప్పుడు బాగా చూస్తాం, ఫస్ట్ లో వచ్చినప్పుడు మంచిగా. చిరంజీవి గారి మీద ఏదైనా ఒక పాట పాడండి, ఆయన పేరు మీద. మీరు మంచిగా పాడతారు కదా. సరే, ఆయన సినిమా పాటలు అంటే మీకు తెలియదు, చిరంజీవి గారి మీద ఒక పాట పాడండి. చిరంజీవి గారి మీద పాట పాడా, ట్యూన్ కట్టేయండి. కట్టేస్తా. నువ్వో ఏ తవ్వాల వన్న తరంకాడ వచ్చెమ్మల్లే పూల తోట చిరంజీవి, వచ్చెమ్మల్లే పూల తోట చిరంజీవి. సర్రా పోయి సైకిలి మోటారెక్కి కవ్వములేడిల దిగినాడే చిరంజీవి, కవ్వములేడిల దిగినాడే చిరంజీవి. బుర్రా పోయి బురుకల మోటారెక్కి బురుగు పల్లెన దిగినాడే చిరంజీవి, బురుగు పల్లెన దిగినాడే చిరంజీవి. సన్న కైదాలు సంకాల పెట్టుక సారోలే బయలెల్లినాడే చిరంజీవి, దోరోలే బయలెల్లినాడే చిరంజీవి. ఆయన సినిమాలలో పాటలు ఏమైనా గుర్తున్నాయా? మతి లేదు, ఇక మతి లేదు. సినిమా పాటలు ఏం గుర్తున్నాయమ్మా మీకు నాగవ్వ? సినిమా పాటలా ఏదైనా ఒకటి. మళ్ళీ మళ్ళీ ఇటు రాని రోజు, మళ్ళీ మళ్ళీ ఇటు రాని రోజు, ఏదో అడగాలని ఎంతో చెప్పాలని జరిగే ఆరాటంలో ఎన్నిలేని. ఇది చిరంజీవి గారి పాటే. ఏమో మరి అది నేను అనుకోకుండా వాడినా, అది అనుకోకుండా వాడినా సార్. గుర్తుంది. అటు చూస్తున్నారు, మీ అబ్బాయి వచ్చాడనా? వచ్చిండు. ఇప్పుడు దాకా మాట్లాడింది ఆ అబ్బాయి గురించేనా? తిరుపతి రెడ్డి. తిరుపతి వస్తావా? రా. హాయ్ తిరుపతి. హాయ్ అన్న. పెద్ద కొడుకా? చిన్న ఆయన, అందుకని అంత ప్రేమ. పెద్ద అయినా కూడా పెద్ద ఆయన ఇంటికాడ వాళ్ళ బాపను చూసుకుంటాడు, చిన్న ఆయన నన్ను చూసుకుంటాడు. మీ డేట్స్ చూసుకుంటున్నాడు. సో తిరుపతి మీరేం చేస్తుంటారు? నేను ఫోక్ డైరెక్టర్ అన్న, డైరెక్టర్, యాక్టర్. అండ్ మా అమ్మ పరిచయం చేసిన లిరిసిస్ట్ని. మా అమ్మ పాటల ద్వారా తను ట్యూన్ చెప్తుంటే నేను మాడిఫై చేస్తుంటాను. సూపర్. అట్లా లిరిక్ రైటర్ గా మనకు ఒక ఛానల్ ఉంది, సిఎంఎస్ అనే ఛానల్ ఉంది. 87K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అందులో ఫస్ట్ అమ్మని ట్రై చేసిన,
మన తిరుపతి రెడ్డి అనే సాంగ్ తోటి ట్రై చేస్తే Workout అయింది. వర్కౌట్ అయింది. మ్యూజిక్ డైరెక్టర్ కూడా అరే ఇంత అలవోకగా అసలు సింగిల్ టేక్లో పాడుతుంది, ఇన్ని రోజులు ఎందుకు పాడలేదు తీరు అని చెప్పేసి అడిగింది. సో అడిగితే ఇక అప్పటి నుండి స్టార్ట్ అయింది. ఓకే, ఓ సూపర్. ఆ సాంగ్ అయితే అమ్మ పాడేశారు, తిరుపతి రెడ్డి సాంగ్ ఇక్కడ పాడేశారు. ఓకే, దాంతో మెల్లమెల్లగా కంటిన్యూగా చేస్తుంటున్నాను. సో అమ్మని సెలబ్రేటింగ్ చేసేసావు అయితే. ఎక్కడ వదిలిపెట్టట్లేదంటగా, జూబ్లీ బస్ స్టాండ్ అంతా అమ్మ చుట్టూ తిరిగేశారంట. ఏం నాగవ్వా సార్ ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? నాకు ఇంకా పెన్షన్ ఎత్తలేపా సార్. నీకు 47 ఉన్నాయి, పెన్షన్ ఎవరు ఇస్తారు, నీకు ఎవరు ఇస్తారా అంటారు. 47 అంటే 48, 9 ఉండయా, 7 ఉన్నాయి కారట మీద, కార్డు మీద ఉన్నాయి. 50 కానీ తక్కువ ఉంటాయి కావచ్చు, 50 లోపు ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ అమ్మ పాడారు కదా బాయిలోనే బల్లిపల్లికే, ఎక్స్ట్రాడినరీ ఉంది సాంగ్. థ్యాంక్ యూ. నిజంగా ఆ సాంగ్ అంటే అమ్మ మొత్తం పాడితే ఎలా ఉంటుందో ఒకలాగా ఇమాజిన్ చేసుకోవచ్చు. తిని పాడింది ఇప్పుడు ఆల్రెడీ చూసాం కాబట్టి, ఆమె ఫస్ట్ మొత్తం పాడి లిరిక్స్ చెప్పినప్పుడు ఎలా అనిపించింది మీకు అసలుకి? అయితే ఫస్ట్ తనతో పాడిద్దామనే ప్లాన్ చేశారా అసలుకి? లేదు, అయితే ఇది ఫస్ట్ సారంగధరి అనే ఒక షో ఉండే అన్న, అవును 130 వాళ్ళు చేసిర్రు. అందులో సెలెక్ట్ అయింది, ఇదే తిరుపతి రెడ్డి ద్వారా సెలెక్ట్ అయింది. జస్ట్ వాట్సాప్లో అమ్మది ఒక బయట పెట్టుంటే దాన్ని చూసి సెలెక్ట్ చేసిన తర్వాత అందులో పాడిన తర్వాత కాసర్ల శ్యామ్ అన్న, మన భీమ్స్ అన్న వీళ్ళు జడ్జెస్గా వచ్చారు. ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మంచి అవకాశాలు వస్తాయి లేని నాగవా తొందర ఎలిమినేట్ అయింది. ఫస్ట్ ఎపిసోడ్కే ఎలిమినేట్ అయిపోయింది. అందులో అయిపోయిన తర్వాత అమ్మకి ఎలా పాడాలో అర్థం కాలేదా స్టేజ్ మీద? లైవ్ ప్రోగ్రామ్ కదా, అదే కొంచెం ఉంటుంది భయం. ఇదేంటంటే ఎన్ని టేకులు తీసుకున్నా నో ప్రాబ్లం స్టూడియోలో. అదేంటంటే లైవ్ పర్ఫార్మెన్స్ కాబట్టి వాయిస్ బాగుంది, కాకపోతే ఏంటంటే ఎక్కడ ఎత్తుకోవాలి ఎక్కడ దించాలి ఏమి తెలియదు కాబట్టి దానివల్ల తొందర ఎలిమినేట్ అయిపోయింది. అప్పుడు కాసర్ల శ్యామ్ అన్న కానీ, భీమ్స్ అన్న కానీ, చరణార్జున్ అన్న కానీ వీళ్ళు మంచి సపోర్ట్ చేసి మంచి మాట ఇచ్చారు. దాని ద్వారా కాసర్ల శ్యామ్ అన్న మన దామోదర్ రెడ్డి అన్నకు కాంటాక్ట్ ఇచ్చిండు. మంగ్లీ వాళ్ళకు కాంటాక్ట్ ఇస్తే రాక్షస కావ్యం అనే ఒక సినిమాకు పిలిచిరు, ఒక సాంగ్ కావాలి అని చెప్పేసి. అప్పుడు ఈ పాట ఒక 4-5 తీసుకున్నారు ట్యూన్స్, తీసుకొని అందులో ఈ పాట సెలెక్షన్ చేసిర్రు. ఇక అందులో వర్కౌట్ సెట్ కాలేదని చెప్పేసి దీన్ని మనం ఇండివిజువల్గా చేద్దాం తీరు అని చెప్పేసి అన్న మాట్లాడిండు. మంగ్లీ గారు కానీ వీళ్ళు మాట్లాడిన తర్వాత దాన్ని ఆల్రెడీ రికార్డింగ్ చేసినాము. ఈ ఒక్క సాంగ్ కోసం అప్పటికి అమ్మ ఒక 10-15 సాంగ్స్ పాడింది. ఈ ఒక్క సాంగ్ కోసము 3 years వెయిట్ చేసిన. 3 years అమ్మను ఎవరు అడిగినా కూడా, అంతకుముందు మన సల్మాన్ ఖాన్ మూవీలో కూడా పాడింది, చిన్న వోకల్ పాడింది బతుకమ్మ సాంగ్. ఏ సాంగ్ అమ్మా? కిసికే బాయ్ కిసికే జాంగ్ అని ఆ సినిమా. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారి బతుకమ్మ ఉయ్యాలో బంగారి బతుకమ్మ ఉయ్యాలో బంగారు పొలాలో అన్నది వచ్చింది. అంటే కొంచెం ఎక్కువనే తీసుకున్నారు, దాంట్లో ఎంత వరకు సెట్ అవుతుందో అంతవరకే పెట్టుకున్నారు. కిసికే బాయ్ కిసికే జాన్ అని అది తెలుగులో రీమేక్ చేసిరు. అందులో వెంకటేష్ గారు, మన రామ్ చరణ్, పూజ హెగ్డే ఆ సినిమాలో అందులో పాడింది. ఇక ఆ సాంగ్ మన అది కూడా భీమన్న ద్వారా అవకాశం వచ్చింది, భీమ్స్ సిసిరోలి అన్న ద్వారా. అయితే ఇదేంటంటే ఈ ఒక్క సాంగ్ కోసం 3 years దామోదర్ అన్న, మంగ్లీ మేడం నాకు మాట ఇచ్చారు, తీరు దీన్ని మంచిగా చేద్దాం, లేట్ అయినా పర్లేదు, ఒక మంచి బ్రాండ్ మంచిది ఇద్దాం, చాలా బాగుంటుంది అని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత 3 years వెయిట్ చేసి ఎక్కడ కూడా పాడనీయలే అమ్మను. వెళితే ఈ ఒక్క సాంగ్ తోటి ప్రపంచానికి తెలియాలి అని చెప్పేసి ఎందులో కూడా పాడనీయలేదు. మన అదృష్టవశాత్తు ఏంటంటే మంగ్లీ మేడం వాళ్ళు వీళ్ళు అసలు ఖర్చుకు ఎక్కడ కూడా వెనకాడకుండా, ఏడ కూడా తగ్గకుండా మొత్తం చాలా అయిందన్న. నాకు తెలిసి 15 lakhs అవి ఉండొచ్చు, 15 లక్షల పైన అయి ఉండొచ్చు. చాలా కష్టపడ్డారు మేడం కూడా, డే అండ్ నైట్ కష్టపడ్డారు. అసలు చాలా అంటే చాలా కష్టపడ్డారు. అంతా ఒక 150 members దాకా టెక్నీషియన్స్ కావచ్చు, ఆర్టిస్ట్ కావచ్చు, చాలా అంటే చాలా గ్రాండ్గా చేసారు. అందులో వాళ్ళు అంత పెద్దగా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్లనే అమ్మ ఈ రోజు ముందుకు వచ్చింది. నాకు తెలుసు ఆ సాంగ్ కి వచ్చిన వ్యూయర్షిప్ కి వచ్చేసి ఉంటది కూడా వెనక్కి అమౌంట్ కూడా ఈజీగా. జస్ట్ 1 day 70 million దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు 70 million
పర్ డే 1 million వెళ్తుంది. ఒక రోజు 1 million వెళ్తుంది. రోజుకు మిలియన్. 1 month కదా రిలీజ్ అయ్యి సాంగ్. 1 month 10 days. ఈ సాంగ్ బిఫోర్ మంగ్లీ గారు నన్ను అడిగారు ఈ సాంగ్ కూడా చేస్తున్నానండి అని కూడా. నిజంగా బాగుంటది అని కూడా చెప్పారు నాకు. నాకు నిన్న సడన్ గా కాల్ చేసి ఈ సాంగ్ నాగవ్వ పాడారు. ఈ సాంగ్ ఎప్పుడు వచ్చిందో కూడా నేను చూడలే. మళ్ళీ నిన్న చూసి నేను షాక్ అయ్యా. అరే ఎంత అద్భుతంగా పడింది మే అసలు కని. కానీ మంగ్లీ గారి డాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్ అసలు. అవును, నాకు తెలిసి తను సినిమాల్లోకి వచ్చి ఉంటే ఇంకొక సాయి పల్లవి అయ్యేది అనిపించింది ఆ ఒక్క సాంగ్ చూసి నాకు. అంత అద్భుతంగా డాన్స్ చేశారు. ఎక్స్ప్రెషన్స్ గానీ, ఆమె పాడటం గానీ, అమ్మ కాంబినేషన్ గానీ. డే అండ్ నైట్ కష్టపడ్డారన్నా. డే అండ్ నైట్ అసలు నిద్ర లేకుండా చేసినాం అవి. ఓకే, ఎన్ని డేస్ పట్టింది సాంగ్ చేయడానికి మొత్తం? 3 days. ఓకే, 3 days చేసినాం. సో ఈ సాంగ్ లిరిసిస్ట్ అంతా మీరే? నేను కాదన్నా. అయితే అమ్మ దగ్గర ఉన్న సాంగ్ అంతా మొత్తం ఇచ్చేసి మన దగ్గర ఉన్న లిరిక్స్ అన్ని ఇచ్చినాము. ట్యూను వెతుకుని లిరిక్స్ ఇచ్చినాము. దాన్ని బట్టి కమల్ ఇస్లావత్ అన్న అని మన జగిత్యాల అన్న చాలా సాంగ్స్ రాసిండు. కొచ్చేటి మిషాలవుడు అని ఇంకా చాలా పెద్ద పెద్ద హిట్స్ ఉన్నాయి అన్నకు. ఆ అన్న దీన్ని మాడిఫై చేసిండు. మన సురేష్ బబ్లీ అన్న మ్యూజిక్ చేసిండు. కానీ మీరు డాన్స్ కూడా చేశారు కదా ఆమెతోనా? ఇక ఎగురు ఎగురు అంటే నాకు కాళ్ళు నొప్పుకుంటూ వచ్చారు. నాకు డాన్స్ మాత్రం నచ్చొచ్చారు. పాటలు ఎన్ని అంటే అలా వేసి పాడతా గానీ డాన్స్ ఇప్పుడు కోలలేయంగా బతుకమ్మయంగా వాళ్ళతో అట్లా కాలు ఆడిచ్చు. కుంటి కాలైనా ఈ కాలు నడని. నాకు అంతకుముందు కాలు కూడా ఎగురు అంటే నచ్చొచ్చారు. ఆమెతోని అట్లా కులోదుగా గొడిసేపు అట్లే అంతే అట్లా ఎగిరినా. కానీ తిన్నావా నాగవ అంటే ఇక మతి పడ్డప్పుడు అంటే నాగవ తిన్నావా తిరు అమ్మని తినబెట్టు అని అంటే. కానీ మంగ్లీ డాన్స్ చూసావా మీరు మొత్తం? అన్న 20 టేకలు తీసుకుని నా సొంటిదాన్ని అయితే నీకు రాక అనుకుందుకు. అవునే నాగవ్వ మోకాలు నొప్పి వచ్చింది అని. పాపం బాగానే బాగా కష్టపడ్డది. కట్టపడ్డది, బాగా కట్టపడ్డది. ఇక కట్టపడ్డానికి ఫలితం కావాలి సారు. ఫలితం వచ్చిందా? వచ్చింది. ఎంత వచ్చింది? ఎంత వచ్చింది ఇక మంచి తెలివిగానే ఉందా నాగవ్వ? కొడుకు ట్రైనింగ్. కానీ ఇప్పుడు ఏంటి తిరుపతి నువ్వు అంటే ఏం చేద్దామని? లిరిసిస్టా లేకపోతే డైరెక్టర్ అవుదామనా? డైరెక్షన్ అన్న. డైరెక్షన్, మెయిన్ డైరెక్షన్. లిరిసిస్ట్ అంటే అది నేను లిరిక్ రైటర్ అయిదని నాకు కూడా తెలియదు. దానివల్ల ఒక 100 పైన సాంగ్స్ చేసిన అన్న. 100 పైన సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ కానీ. ఫస్ట్ ఈ యూట్యూబ్ లేనప్పటి నుండి నాది ఫీల్డ్. ఫస్ట్ స్టడీ అంటే డిగ్రీ వరకు చేసినాను. అందులో ఇక మన ఇంట్లో ఫోర్స్ వలన ఎస్ఐకి దానికి ట్రై చేయమంటే 3 times చేసిన. అది మనకి ఇంట్రెస్ట్ లేదు, మనకు దీని పైన ఇంట్రెస్ట్. ఇందులో ఏ సాంగ్ చేసినా నా ఛానల్లో ప్రతి ఒక్కటి నా ఛానల్ కాకుండా నేను బయట వాళ్ళకి చేసినా కూడా 1 million పైన అయితే కంపల్సరీ ఉంటుంది. అది కాక ఈ ఫోక్ సింగింగ్ కి ఆ డాన్స్ కి ఒక సెపరేట్ ఆడియన్స్ ఉన్నారు. యూట్యూబ్ లో కావచ్చు, లేకపోతే సినిమాలో కూడా. సినిమాలో కూడా ఒక ఫోక్ సాంగ్ లేకపోతే ఆడని పరిస్థితి లేదు. అట్లా అయిపోయింది ఇప్పుడు. అసలు యూట్యూబ్ లో అయితే మిలియన్స్, 200, 300, 400 మిలియన్స్ ఉంటున్నాయి. షాక్ అసలుకి. ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఒక 7-8 years నుంచి ఎన్ని సాంగ్స్ అసలు మామూలుగా ప్రపంచం మొత్తం ఫోక్ సైడ్ ఉంది. అదేంటంటే ఫోక్ ఏంటంటే ఓన్లీ తెలుగు వాళ్ళే చూడరు. అవును, ఇప్పుడు వీళ్ళ సాంగ్ అయితే మహారాష్ట్ర నుంచి ఎంతమంది కామెంట్స్, చాలా కామెంట్స్. అసలు ఆ మీనింగ్ చెప్పింది అమ్మ? చెప్పలేదు నాకు. ఆ మీనింగ్స్ తెలియక కొంతమంది అసలు ఏం సాంగ్ రా నాయన, వినడానికైతే వినసొంపుగా ఉంది. అసలు మీనింగ్ ఏంటంటే ఇది మన కరీంనగర్ సైడు, నిజామాబాద్ సైడు, మా జగిత్యాల ఈ సైడ్ ఏంటంటే ఆ అటు సైడ్ ఉన్న స్టైల్ కొంచెం వేరే ఉంటుంది. కొంతమందికి ఆ లాంగ్వేజ్ కానీ కొంచెం ప్రాంతాన్ని బట్టి ఆ లాంగ్వేజ్ అనేది కొంతమందికి అర్థం కాదు. ఏంటంటే వెనుకట దొరలు అది చెప్పారు, బాయిలలో దాచిపెడితే బల్లి పలికితే శుభం అంటారు కదా. తవ్వకుండా పోతా అంటే ఆ బల్లి పలికిన పలుకులకు అదృష్టవశాత్తు ఏంటంటే ఆ బంగారు శిలలు అనేటివి బయటపడ్డాయి. అవి బయటపడడం ద్వారా ఏమైందంటే ఈ అమ్మాయి ఆ బంగారాన్ని మా అన్న 7,000 జోడుంగురాలు అని చెప్పేసి, ఎర్రాన్ని మా అన్న సేతుకి 7,000 జోడుంగురాలు, ఇవన్నీ మా అన్నకు ఇవి నేను గుండ్లు గున్నాలు ఆ సెంప సేర్లు ఇంపుగా శృంగారించుకొని ఇవన్నీ నేను చేసుకొని ఇవన్నీ రెడీ అయ్యి నీ దగ్గరికి వస్తున్నా, నువ్వు నన్ను పట్టించుకుంటలేవేందిరా అని చెప్పేసి అమ్మాయి పాడుతుంది అబ్బాయి కోసం. నాకు మ్యారేజ్ అయింది మొన్న 6 months. చిన్న కోడలు మంచిదే, బిత్తిరి సత్తూరు
బిత్తిరి సత్తి అదే ఊరు వాళ్ళ ఊరు అర్థమైంది. ఆ, మొన్న వేసి వచ్చిన వాడ పామెనా ఇక్కడనేమో మేము చూసుకుంటాం ఇప్పుడు ఆ. మనం అక్కడ డాడీని సార్ బిత్తిరి సత్తికి చుట్టమేనా? ఇక దగ్గర అన్నట్టే. ఆ, వాళ్ళ ఊరు ఉమ్, వాళ్ళ విలేజ్ మొన్న వాళ్ళ ఇంటికన్నే షూట్ చేసిన. ఓకే. వాళ్ళ ఫామ్ హౌస్ లో అన్న వాళ్ళ ఫామ్ హౌస్ లో చేసి కానీ ఇప్పుడు మీ షెడ్యూల్ అంతా చిన్నబాబు చూసుకుంటున్నాడా? చూసుకుంటాడు. ఆ, అక్కడికి వెళ్ళి ఇక ఈయనకి ఇక పడాలంది పాట పాడపోతే కోపానికి వస్తే అమ్మ గిట్రా కోపానికి వస్తానని అంటే అక్కడికి అన్నకు మెట్టుతాడు. ఉమ్, అమ్మే ఎట్లా ఎందుకు గట్లా చేస్తున్నావు అని అడుగుతాడు. ఉమ్, చేయం ఇక అమ్మి ఇప్పుడు ఇద్దరు ఉన్నట్టు గట్టినే ఉన్నారు. ఆ, పెద్ద ఆయన. పెద్ద ఆయన. ఉమ్. ఇద్దరు పిల్లలు మీకు భయపడతారా లేకపోతే మీరే భయపడతారా? నేనే భయపడేటప్పుడు భయపడతా, నేను ఒకసారి కోపానికి వస్తే అందరు భయపడతారు. అవునా? రికార్డింగ్ లో ఉన్నప్పుడు మాత్రం చెప్పిన కొద్ది ఓకే పాడుతుంది. ఉమ్, ఎక్కడైనా ఇంకా కొంచెం అట్లా కాదమ్మా ఇట్లా అన్నా అనుకో మీ ఇష్టం నేను బాడా అని చెప్తే ఇక అప్పుడు మనం భయపడాల్సి వస్తుంది. పడరాని దాన్ని నేను ఎక్కువ టేకలు కూడా తీసుకోను సారు. ఆ. బాగా పడరాంది కొద్దిగా సింగిల్ టేక్ కొద్దిగా అయ్యో పడదు ఒకరికి నా రావాలంటే కొంచెం రావాలి కదా. అవును. ఉమ్. ఉమ్, ఎక్కువ తిన ఇచ్చిన ట్యూన్స్ లిరిక్స్ అయితే అమ్మ లిరిక్స్ అయితే ఈజీగా పాడుతుంది. ఉమ్, కొంచెం మనం కొత్తగా దాన్ని రాయాలంటే ఉమ్. దానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అప్పుడప్పుడు తొందరనే పాడేస్తుంది. పిల్లలను చూసి తల్లిదండ్రులు ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. మీ అమ్మగారిని చూసి మీరు ప్రౌడ్ గా ఫీల్ అవుతుంటారా తిరుపతి? చాలా చాలా సందర్భాల్లో మొన్న బస్కి వచ్చింది ఆ, జూబ్లీ నంబర్ జేబిఎస్ లో ఆ, బస్కి వస్తే నేను వచ్చే వరకు అక్కడ కూర్చుంది వెయిట్ చేస్తుంది. ఆ, ఒకటేసారి కాలేజ్ పిల్లలు 20 మంది వచ్చి సెల్ఫీలు దిగుతుండే ఆ, నేను పోయినప్పటికి కూడా పెద్ద పెద్ద వాళ్ళు సెల్ఫీలు అంటే ఆమెనేనా కాదని ఫస్ట్ డౌట్ కొద్ది అడిగిండ్రంట. ఉమ్, అమ్మ మిమ్మల్ని ఎక్కడ చూసినట్టు ఉందంటే ఎక్కడ చూసినాం అని చెప్పేసి అమ్మ అడిగిందంట. మీరు ఏమన్నా పాట పాడినరా బాయిలోనే బల్లిపల్లికి అంటే అవునానా అని చెప్పేసి అంటే అరే ఆ అమ్మ ఈ అమ్మ నేను అట్రా రే రానరా అని చెప్పేసి అక్కడ దాకా పోయిన వాళ్ళు మళ్ళా తిరిగి వచ్చి సెల్ఫీలు దిగారు. ఓకే. రోజు ఇంటికాడ కూడా మా విలేజ్ లో కూడా చాలా మంది మా విలేజ్ వాళ్ళు కూడా మస్తు సపోర్ట్ చేస్తారు. గుళ్ళకోట మనది ఉమ్, చాలా మంది చాలా చిన్న విలేజ్ అంటే కదా? మంచి పెద్ద విలేజ్ పెద్దదేనా? పెద్దదే సిటీ కాదు అదెట్ట కాకపోతే పెద్ద గ్రామం. ఆ, గ్రామం. ఆ. మన పిట్టలతో ఐడియా ఉందన్న అవును, సినిమా అదే ఊరు సంపంగి అవును. ఆ డైరెక్టర్ వాళ్ళు ఈ సానయాద్ రెడ్డి ఓకే ఓకే. సానా ఆదిరెడ్డి గారు. అదిరెడ్డి మా ఊరే. అదే విలేజ్ మాది. ఓకే ఓకే. ప్రొడ్యూస్ చేశారు ఆయన. డైరెక్టర్ ప్రొడ్యూస్ కూడా చేశారు. ప్రొడ్యూస్ కూడా చేశారు. అవును. ఉమ్. వాళ్ళ విలేజ్. కానీ ఇప్పుడు ఇంకా పొలం పని చేయొద్దు, మంచిగా పాటలు పాడండి ఇక్కడ ఉండి రెస్ట్ తీసుకోండి. అస్సలే రెస్ట్ తీసుకోదు. పొలం అంటే బయటకు ఎక్కడికి పోదు కానీ మన పొలం పనులు మాత్రం చేస్తుంటది. ఉమ్. మొన్న అత్తవాని అడిగింది బదళ్ళకు బదులంటే బదులా? అదే వేరే వాళ్ళ పనికి. నాకు నువ్వు అత్తే నీకు నేను నచ్చుడు ఆ, అత్తే ఇక మా అబ్బాయి అంటాడు నాగవ రాదు నాగవ రాదు నాగవ్ ఇప్పుడు రాదు. ఆ, ఎప్పుడు నాగవ అనే పిలుస్తాడు. అందరు నాగవ అనే పిలుస్తారు. ఉమ్. రాదు అంటారు. మీ ఇంటి ఆయన కూడా తీసుకురావాల్సింది ఇవాళ ఇక్కడికి. ఇక ఆయనకు ఎక్కువ ఓపిక లేదు, కొద్దిగా అంత భయపడ్డట్టు చేస్తాడు. అంటే సిటీ ఆయనకు నచ్చది. ఆ, అమ్మ కూడా పొద్దున్న 4కి లేస్తుంది. 4కి లేచి ఏదో హాస్టల్ వేసిన ఫీలింగ్ ఏదో ఇట్లా ఫీల్ అవుతుంది. మన ఊర్లో అయితేనేమో ఫ్రీగా ఉంటది. ఇక్కడికి వచ్చినాక అబ్బా ఎప్పుడు వెళ్తాం రా ఇంకా అన్నట్టు ఉంటారు. ఇక నన్ను మధ్యలో చూసుకుంటాను కానీ కొద్దిగా రోడ్కుంటది ఇల్లు. తెల్ల అయితే పొద్దు అయితే తెల్ల దాకా నైట్ మందే పొద్దున దాకా తాళ్ళు బాగుంటాయి మా ఊళ్ళే. తాటికాళ్ళు ఈతకాళ్ళు ఇక జనం మా ఇంటి వెనుకలే రవాయి. ఇక్కడే ఉంటున్నారు ఇప్పుడు హైదరాబాద్ లో? ఇంకా రికార్డింగ్స్ ఉన్నప్పుడు ఉంటది. రికార్డింగ్స్ అయిపోయిన ఓకే ఓకే. సాంగ్ అయిపోయిన తర్వాత ఇంటికి భోజనానికి వెళ్ళారా? మంగ్లీ వాళ్ళ ఇంటికి? అబ్బో వాళ్ళు ఎప్పుడు పెట్టింది అంటే ఆఫీస్ లో కలిసి అన్ని ఆఫీస్ కు పిలిపించుకొని దామోదర్ అన్న మేము మా ఫ్యామిలీ తోటి పోయి కలిసి మాట్లాడి కలుస్తుంటాం. ఫోన్ చేస్తూనే ఉంటది, అన్న ఫోన్ చేస్తూనే ఉంటారు. ఇంకా తిరుగు ఏం చేస్తున్నావు ఏంటిది, అమ్మ బాగుందా, నెక్స్ట్ వీళ్ళ కాంబినేషన్ లో ఇంకోటి శివుని సాంగ్ కూడా వస్తుంది. ఇంకో 2-3 సాంగ్స్ ఉన్నాయి వీళ్ళ కాంబినేషన్ లో. వాళ్ళ చెల్లగారి కాంబినేషన్ లో కూడా ఆల్రెడీ రికార్డింగ్ అయ్యింది, అది వేరే వాళ్ళ ఛానల్ కి.
సో ఇంకేంటి తిరుపతి, మీ మీ డ్రీమ్ ఏంటి అసలు? నా డ్రీమ్ ఏంటంటే ఒక పెద్ద హీరో అని కదా, ఆల్రెడీ సినిమాలో అంతకుముందు, ఇప్పుడు సిటీలో మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సిటీలో ఉంటున్నా. అంతకుముందు విలేజ్లో ఉండేది. ఆ విలేజ్లో ఉండడం వల్ల ఏంటంటే ఒక పెద్ద సినిమాలలో వాడే అవకాశాలు మేము మిస్ అయిపోయినా. ఓకే. మా అమ్మ ఇప్పటికి ఒక 3 సినిమాలలో మంచి వాడే సినిమాలలో వీళ్ళు ఏంటంటే కొంచెం వెంటనే రమ్మంటారు, రేపు మార్నింగ్ రావాలి, ఈవినింగ్ రావాలి అంటే దానివల్ల నేను కొంచెం అవి మిస్ అయిపోయిన అవకాశాలు. ఇప్పుడు ఏంటంటే ఒక మంచి సినిమాలో వాడాలి మా అమ్మ. ఓకే, మీరు మంచి డైరెక్టర్ అవ్వాలని. మంచి డైరెక్టర్ అవ్వాలి. ఫోక్ వైపే, ఫోక్ వైపు అంటే అవన్ ఫ్లెక్స్ అని మణికొండలు ఉంటుంది, అందులో చేస్తున్నా, ఆఫీస్లో చేస్తున్నా, కంటెంట్ క్రియేటర్, డైరెక్షన్, యాడ్స్ కానీ, వెబ్ సిరీస్ కానీ, సాంగ్స్ కానీ. బయట కూడా వస్తే బయట ప్యాకేజ్ అంటే మొత్తం నేనే చూసుకుంటాను. లిరిక్ కాన్షియల్ మొదలు పెడితే షూట్ అయిపోయేంత వరకు జస్ట్ ఇక వాళ్ళు అప్లోడ్ చేసుకోవడం అంతే, అది చేస్తుంటా. సూపర్. అమ్మ ఒక పెద్ద హీరో సినిమాలో పాడాలి అని నాకు అలా డ్రీమ్ అంతే. ఏ హీరో సినిమాలో పాడాలని మీ సపోర్ట్లు ఉండాలి. హీరో అయినా మంచిదే. ఇప్పుడు ఇక చిరంజీవి మొన్న తీసిండే రామ్ చరణ్ కానీ ఈ పాట అనుకోకుండా అయినదేనా? సరే, ఈ నాగార్జున సినిమా గాని, ఇక నాగార్జున పేరు నా పేరు ఒక్కటేనే. ఆయన బిగ్ బాస్ అయిపోయాయి. వెళ్తారా? వస్తే ఆయన రమ్మంటే కలిస్తే అవకాశం అయితే పోతాం, లేకపోతే లేదు. ఓకే కదా సార్? మన ఫైనల్ లో మన సాంగ్ ప్లే అయింది. అవును, ఫైనల్ లో కూడా వెళ్ళండి, మంచిగా సరదాగా ఉంటుంది. ఆమె కూడా వెళ్ళింది కదా ఒక ఆమె, గంగవ్వ మన పక్కనే. మీ ఊరు పక్కనేనా? మీ ఫ్రెండేనా? మనకు పరిచయం లేదు సార్, తెలియదు. ఎందుకు చూసావా సెల్లామని మనిషిని? సో అప్పుడు గంగవ్వ, తర్వాత కనకవ్వ, తర్వాత నాగవ్వ, అందరూ అవ్వలు. వాళ్ళ టాలెంట్ అంటే ఏజ్ తో సంబంధం లేదు. ఒక మనిషి టాలెంట్ ఉంటే అది ఎప్పటికైనా బయటపడితే, ఇదిగో ఇలా ఆమెకు 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత బాయిలోని బల్లి పలికే సాంగ్ తో ఇప్పుడు ఫేమస్. ఇన్ని రోజులకు మా బల్లి అనేది గట్టిగా పలికింది, ప్రపంచం మొత్తం వినేటట్టు పలికింది. ఏదో శుభం గట్టిగా జరగబోతుంది. శుభం గట్టిగా జరుగుతుంది సార్, శుభం గట్టిగా జరగాలి అని కోరుతుంది. ఇంకా బల్లిని అవుతుంది కావాలి, మీ సపోర్ట్లు ఉండాలి. డెఫినెట్ గా అవుతుందమ్మా. ఇంత సపోర్ట్ చేసిన ప్రజలకు ఏం చెప్తారు? ఆంధ్ర, తెలంగాణ, వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఎక్కువ మంది చూసారు మీ పాట. ఇక లేకపోతే డబ్బింగ్ అని అంటారు, వేరే రాష్ట్ర పొలను వేరే రాష్ట్ర పొలం అంటారట. డబ్బింగ్ రమ్మని నా పాట, నా కథ, ఈ పాట వాడమని. డబ్బింగ్ దేనికి డబ్బింగ్ కలిసింది సార్? హిందీలో పడతారు ఈ సాంగ్? హిందీలో? హిందీ రాదు సార్, హిందీ రాదు. నేర్చుకుంటే పాడొచ్చు, ఏం కాదు. మళ్ళీ మా ఊరు వాళ్ళు అంటారు, ఇప్పుడు బల్లి అయింది మళ్ళీ, అరే ఎండికాయ ఉన్నది రా అని చెప్తారు. ఎండికాయ ఉన్నది, ఎండికాయ అయిన పాట ఉన్నది, రాసుకో. ఆల్రెడీ లిరిక్స్ అంతా ఉన్నాయి మైండ్ లో. ఏదో ఒక 2 లైన్స్ ఏమన్నా వదులుతారా? ఓరోరి ఓరోరి ఓరి బావగా నాకెండికాయ కొరికింది రార బావగా, నాకెండికాయ కొరికింది రార బావగా, రామ సక్కటాడిదాన్ని రార బావగా, నేను రాజాన వెలగును రార బావగా, నేను రాజాన వెలగును రార బావగా. సో లిరిక్స్ తొందరగా కాపీ తొందరగా కాపీ రైట్స్ తీసుకోండి, వేరే వాళ్ళతో పాడించుకుంటే ఇది పెద్ద సూపర్ హిట్ అయిపోతుంది. తొందరగా తిరుపతి రెడ్డికి కాల్ చేసి పాడించుకోండి సార్. మీ సపోర్ట్ నాకు ఉండాలి, అందరు దయ వాళ్ళని అందరు సపోర్ట్. లేదమ్మా, మంచి టాలెంట్ ఉంది మీకు, దేవుడిచ్చిన గొప్ప వరం మీకు. గొంతు మీరు రికార్డింగ్ లో ఎలా పాడుతున్నారో అలానే పాడారు. బాయిలోని బల్లిపల్లికి 2 సార్లు. నేను వింటే నాకు నిజంగా కళ్ళు మూసుకుంటే ఆ పాట విన్నట్టుంది, సెల్లో పాట. నా పిల్లలు కష్టపడతారు నా కోసం, మా ఆయన గాని నాతో ఎక్కడికంటే అక్కడికి కార్లు పట్టుకొని చేసుడు చేపుడు వచ్చినాం ఇన్ని రోజులు. ఇప్పుడన్నా నాకు ఆ బల్లి శుభం పలుకుతుందా లేదా అనిపిస్తుంది. పలికింది గట్టిగానే, పలుకు అంటే అది పలికిన మంచిగా పలికింది. మంచి పాటలు పాడతారు, మంచి రోజులు వచ్చాయి మీకు. డెఫినెట్ గా అందరూ మీతో సినిమాలలో పాడించుకుంటారు. అలానే ఫోక్ సింగర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళ ఫోక్ దాంట్లో కూడా మీరు పాడాలి. మీరు ఇప్పుడు పాడిన పాట కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, రాసి పెట్టుకోండి. మళ్ళీ ఇంటర్వ్యూ కూడా చేస్తాం మనం, చేస్తాం. ఆ సాంగ్ తర్వాత కన్నా మంచిగా ఉంటే చెప్పండి, పాడతా. సరే అమ్మా, ఏం చెప్పాలనుకుంటున్నారు అందరికి, ప్రజలకి? ఒడ్డు కింద పడితే మరదలు, ఒడ్డు కింద పడితే గుడ్డి కొంగ చూసి నవ్వుతుంది మరదలు. నన్ను బావా గుడ్డి కొంగ చూసి నవ్వింది రమ్మని అంటది ఒడ్డు వెనక్కి వెళ్ళి పడితే. అది ఉన్నది. మనం ఇంటర్వ్యూ మళ్ళీ మీ ముందుకు ఎప్పుడు వస్తాము,
ఇక దేవుడు తలుచుకోవాలి. వస్తది మళ్ళీ ఆ పాట తర్వాత వద్దాం. సంక్రాంతి శుభాకాంక్షలమ్మా, శుభాకాంక్షలు మంచిగా చేసుకోండి. మళ్ళీ ఇంకో పాటతో కలుద్దాం మనం. తిరుపతి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్పాలంటే ఈ మధ్య కొంచెం ఇన్స్టాగ్రామ్ లో ట్రోల్ అవుతుందన్న మన సాంగ్. అయితే కొంతమంది జనాలు తెలిసి తెలియక నిజాలు తెలుసుకోక అంటే అంత పెద్ద మేము రియాక్ట్ కాలేదు. ఇది ఇప్పుడు ఇంత మంచి సుమన్ టీవీ ద్వారా ఇంత మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఈ సుమన్ టీవీ నుండి నేను చెప్పేది ఒకటే, జనాలకి మన తెలుగు వాళ్ళని మనమే ట్రోల్స్ చేసుకుంటున్నాం, మనమే చిన్నతనం చేసుకుంటున్నాం. జనాలకు తెలుసు ఈ పాట ఎవరిది. ఈ పాట మహారాష్ట్ర అనేది ఒకటి మరాఠీ సాంగ్ ఒకటి వచ్చిందన్న, సేమ్ కాపీ చేసిర్రు వాళ్ళు. కింద డిస్క్రిప్షన్ లో కూడా ఏది మంగ్లీ ఇది ఈ బాయిలోన బల్లి పలికే సాంగ్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ సాంగ్ చేయడం జరిగిందని వాళ్ళు ఒక బయట కూడా చేసి వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందులో యాక్టింగ్ చేసిన అమ్మాయి, అది కూడా ఫాస్ట్ గా వెళ్తుంది ఆ సాంగ్ కూడా. సరేలే అది పోనీలే, అది మన రాష్ట్రం కాదు, మన కథ కాదు, బతకనీలే అని చెప్పేసి ఓకే వెళ్ళని అని చెప్పేసి అనుకున్నాను. కానీ అది ఏమైతుందంటే ఇప్పుడు ఒరిజినల్ సాంగ్ అనేది అసలు ఒరిజినల్ సాంగ్ అదా లేదా ఇదా ఒకటి ఉంటుందిలే తెలిసి కూడా కొంతమంది జనాలు ఏంటంటే మంగ్లీ కాపీ కొట్టింది, అసలు ఈ పాట స్టెప్స్ తో సహా కాపీ కొట్టింది అని చెప్పేసి రకరకాల కామెంట్స్, రకరకాల ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. నేను ఈ మీడియా ద్వారా ఒకటే చెప్పేది ఏంటంటే అది కాపీ కాదు. కొంతమంది జనాలు కావాలి, అసలు మంచి తెలుగున్న నా ఏజ్ వాళ్ళు కూడా మంచి ఒక హీరో లెక్క ఉండి ఒక పాడ్కాస్ట్ మైక్ పెట్టుకొని నవ్వుతూ ఇట్లా ట్రోల్ చేస్తుర్రు. అంత మంచిగా ఉండి ఆ ఏజ్ నుండి వాళ్ళు చేసేవాళ్ళు కింద డిస్క్రిప్షన్లో అది ఎప్పుడు రిలీజ్ అయింది, ఈ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అయింది, అసలు నిజాలు ఏంటిది అనేది తెలుసుకోకుండా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రోల్ చేసే వాళ్ళందరికీ ఏంటంటే నిజాలు ఏంటో తెలుసుకొని ముందు ట్రోల్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశము. ఈ సాంగ్ అనేది మనది, నా సాంగ్, మా అమ్మ సాంగ్, మా అమ్మకు వాళ్ళ నాన్న ఇచ్చిన సాంగ్. సో నేను ఏంటంటే ఇలా నిజాలు తెలుసుకోకుండా కొంచెం ట్రోల్స్ అనేటివి ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని అంటే సాంగ్ అనేది ప్రూవ్ చేసింది. వాళ్ళు ఎంత ట్రోల్ చేస్తే మనకు అంత పబ్లిసిటీ పెరుగుతుంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కడో ఒక చిన్న అరే మా అమ్మ అంటే నేను ఇన్ని రోజులు వెయిట్ చేసి, ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి ఇప్పుడు బయటకు వస్తే ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడేమో గ్లిమ్స్ ఇట్లున్నాయి అట్లున్నాయి, తర్వాత వేషధారణ మరాఠీకి సంబంధించింది ఉంది, ఆ డ్రెస్ కరెక్ట్ లేదు, తెలంగాణ కల్చర్ను ఇట్లా అవుతుంది అని చెప్పేసి అట్లా ఒకటి. తర్వాత అది ఫుల్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత సాంగ్ కంటే గ్లిమ్సే బాగుందని కొంతమంది. దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒరిజినల్ అదా ఇదా అని చెప్పేసి ఇట్లా రకరకాల ఈ తెలుగు ఇండస్ట్రీలో మనం తట్టుకోవాలంటే చాలా కష్టం. ముందుకి వెళ్ళనియలేరు, ఇక్కడ ఏది పట్టించుకోకూడదు, ఇటు వినాలి ఇటు వదిలిపెట్టాలి, అంతే చూసాగానే చూడనట్టే ఉండాలి, అప్పుడే సక్సెస్ వస్తుంది. ఇండస్ట్రీ అంటేనే అది ఫాలో అవ్వు. నువ్వు ఎక్కువ ఆలోచించుకో, మీ అమ్మగారిని ఎక్కువ నేను ఆలోచించడం అయితే నేను ఎప్పుడో స్టార్టింగ్ డబ్బింగ్ కొట్టేస్తుందా టూన్ దగ్గర వస్తేనే అది కలుపుతుంది ఆ పాట. నీ పేరే నీ పాట మంచిగా ఉందనేమి వాళ్ళే లిరిక్స్ రాసుకొని హిందీలో పాడుకున్నారమ్మా, పాడుకొని ఏమవుతుంది? ఇప్పుడు డబ్బింగ్ కొట్టిందంటే అది అంత ఫోన్ కింద అయిపోతుంది. అబ్బా నేను ఏందో రాంది అని డబ్బింగ్ కొట్టినట్టు అయిపోతుంది. అందరూ ఏదేదో అనుకుంటారు, ఏం ఆలోచించొద్దు, మీరు మంచి పాటలు పాడండి. థ్యాంక్ యూ సో మచ్, మంచి పాట అందించారు. ఇంకా మంచి మంచి పాటలతో మా ముందుకు రండి. నాగవ్వ, సంక్రాంతి శుభాకాంక్షలు. నాగవ్వ శుభాకాంక్షలు, చల్లగా 100 ఏళ్ళు జీవింతు. కొడుకులు బిడ్డలు ఎందరు? నాకా ఒక బిడ్డ, 4 సంవత్సరాలు. మంచిగా ఉంది. ఈసారి మా బిడ్డ మీద పాడదు పాట, పాడతా. సో తిరుపతి థ్యాంక్ యూ. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న జగిత్యాల జిల్లా గుల్లకోట గ్రామం నుండి మా అమ్మ వయసును గుర్తుపట్టి మా అమ్మ లాంటి వాళ్ళనే కాదు, మా అమ్మ ఒక్కదాన్నే కాదు ఇంకా చాలా మందిని గుర్తు చేసి వాళ్ళందరికీ ఇంత మంచి అవకాశాలు ఇస్తున్న మన సుమన్ టీవీ గారికి నిజంగా అసలు చాలా చాలా థ్యాంక్స్ అండ్ ధన్యవాదాలు. ఇంకొకటి ఏంటంటే మా బాయిలోనే బలిపలికే టీం అందరికి కూడా ఈ సుమన్ టీవీ స్టేజ్ నుండి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇదైతే నేను అస్సలు మర్చిపోలేనన్న, నాకు అంత పెద్ద హిట్ ఇచ్చిర్రు. అసలు నిజంగా ఈ అవకాశం ఇచ్చిన దామోదర్ అన్నకి అండ్ మంగ్లీ మేడంకు హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. సో నాగవ్వ స్టెప్ వేస్తావా బాయిలోని బలిపలికే? ఇట్లా ఒకటి బాయిలోన
నీ స్టైల్లో అట్లా ఫస్ట్ నేర్వంగా ఒకసారి పాట పెట్టు. అంతేనా? బాగా చేసావు. మంచి టాలెంట్ ఉందమ్మా మీకు, పైకి వస్తారు. మీ దయ వలన అయ్యో మా దయ కాదు, మా దయ కాదు, అది చూస్తున్నారు కదా అందరూ, వాళ్ళ దయ మనందరికి కావాల్సింది. మనల్ని ప్రేమించేది వాళ్ళే, మనల్ని తిట్టేది వాళ్ళే, మనల్ని అన్ని రకాలుగా ఇలా కాదు ఇలా అని మార్చేది కూడా వాళ్ళే. సో మన ప్రేక్షక దేవుళ్ళే మనల్ని ఈ స్థాయికి తీసుకొస్తారు, వాళ్ళే మనందరికి. ఓకే, సో అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.